నన్ను ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు మీరు ఎవరిని పిలవట్లేదు ఏంది ఇక్కడ అని అడిగాడు. ఎందుకు పిలవట్లేదు? భలే వాళ్ళు మీరు, ఎందుకు పిలవట్లేదు బ్రదర్, లాజర్ బ్రదర్, బ్రదర్? అది కాదు పాస్టర్ గారు, మీరు కళ్ళు మూసుకోలే, ఇదిగో నా కుమారి, ఇదిగో నా కుమారుడా. ఆయనకి చెప్పాలంట, నా కుమారుడా, ఇదిగో తెల్ల చొక్కా వేసుకున్నావు, పైన బటనీ పేసున్నావు. ఇంకా చెప్పాలంటే నీకు పైన 4 గంటలకు ఊడిపోయి ఉన్నాయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు రా. అవి చెప్పట్లేదు ఏంది పాస్టర్ గారు మీరు ఇక్కడ నన్ను అడిగాడు. ఆయన ఏసన గారు నాకు నేర్పిలేదురా బాబా, నాకు నేర్పిలేదు ఏసన గారు. నా కుమార్తె రా, నా కుమారుడు రా, ఇవన్నీ నాకే నేర్పిలా. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఒకరిపైన ఎండ, ఒకరిపైన వాన కుమ్మరించేవాడు కాదు. నీతిమంతుల మీదనో ఒకే విధమైన ఆశీర్వాదమును పెట్టాడు. నీలో సత్తువ ఉంటే నీవు దానికి అర్హుడివి, అర్హురాలు అవుతావు. దేవుని స్తోత్రం కలుగును. నన్ను ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్